ఓకే. సో, ప్రస్తుతం మనతో మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. మస్తాన్ రావు గారు మనం చూస్తున్నాం పూర్తిగా ఈ ట్రంప్ వైఖరి ఏదైతే ఉందో, తను చాలా వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు యుద్ధం ఆగిపోయింది అని చెప్పడము, మళ్ళీ అదే రీతిలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వడం ఇదంతా కూడా చూస్తున్నాం. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడా? లేకపోతే వ్యక్తిగతంగా అతను నిర్ణయాలు తీసుకుంటున్నాడా? ఏ విధంగా చూడాలి అసలు ట్రంప్ వైఖరిని మనం? ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటనలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో మనం నమ్మటానికి కూడా వీల్లేదు. అయితే ఇక్కడ ఇరాన్ ఏదైతే గత కొద్ది రోజులుగా చేస్తున్న వాదనకి భిన్నంగా వాళ్ళ విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాస్ అరాక్చి ఆయన ఈ ఒప్పందానికి కొంత దగ్గరగా వచ్చాము అనే ఒక ప్రకటన ఏదైతే పోస్ట్ చేశారో సో దానికి సంబంధించి కొంత మనం నమ్మాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అయితే ఈ ఒప్పందంలో అంశాలే ఆ అంశాలు ఎంతవరకు ఇరుపక్షాలు అంగీకరిస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం బుధవారం చూస్తే ఆ రోజు ముందు రోజు మంగళవారం రాత్రి ట్రంప్ చేసిన ప్రకటన ఆ నేపథ్యంలో ఇరాన్ లేపేసేస్తున్నామని చెప్పటం, ఆ తర్వాత బుధవారం చూస్తేనేమో వాళ్ళ అందుకు విభిన్నంగా ఇరాన్ కూడా ఎక్కడా కూడా మాకు అట్లాంటిది ఎక్కడా లేదని చెప్పటం, వాళ్ళ దాడులు కూడా కొనసాగటం, ఆ తర్వాత ఓమన్ ఏదైతే బయలుదేరిందో వాళ్ళ చర్చలకి సంబంధించి ఓమన్ ప్రతినిధి బృందం వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్తున్నట్టు చెప్పడం. సో ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకునేలాగా లేదు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలందరికీ సమస్య కాబట్టి అది పక్కన ఆర్థిక సంక్షోభం వస్తూ ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతా ఉంది. అన్ని దేశాలు కూడా హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక క్లోజ్ చేయడంతో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో జరగాలంటే దానికి విధి విధానాలు ఏంటి అనేది కాకుండా ఒక పక్కనేమో ఏదైతే ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో పాల్పంచుకుంటుందో ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ ఏమో భిన్నంగా మాట్లాడుతుంది. అది ఈ ఒప్పందంతో నాకేం సంబంధం లేదన్నట్టుగా వెళ్తా ఉంది. ఎందుకంటే ఒప్పందంలో వరుసగా మనం కనుక చూస్తే ఏమేమి ఉండాలి గత కొంతకాలంగా చెబుతుంది. ఫస్ట్ అసలు దాడి చేసిన దానికి కారణం ఏంటి? అణు బాంబు తయారు చేసే పదార్థం ఏదైతే శుద్ధి చేసిన యురేనియం ఉందో అది ఇరాన్ నుంచి మాకు అప్పజెప్పేసేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఆ తర్వాత ఏంటి? కొత్తగా యుద్ధం ప్రారంభమైన తర్వాత వచ్చిన కొత్త సమస్య ఏంటి? అంతర్జాతీయ సమాజానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేశారు, అది తెరవాలి. గతంలో ఫిబ్రవరి 28కి ముందు యుద్ధం ప్రారంభానికి ముందు ఏ విధంగా అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రాకపోకలు జరుగుతూ ఉన్నాయో ఏదైనా నౌకలను కానీ అటు చమురనే కాదు ఏ అంశానికి సంబంధించిన రవాణా నౌకలన్నీ కూడా అటువైపుగా వెళ్ళటం రావటం అనేది రాకపోకలు జరపాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ రెండు అనేది ప్రధానమైన డిమాండ్. ఆ తర్వాత మనకు వచ్చింది ఏంటి? ఇరాన్ నుంచి వచ్చినాయి అన్ని ప్రతిపాదనలు ఏంటి? వాళ్ళ దేశం మీద ఇక మీద యుద్ధం దాడులు ఆపాలనేది. రెండోది, ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దాదాపు ఈ 100 రోజులు పైబడింది. 100 రోజులు పైబడి ఏదైతే ఇరాన్ లో విధ్వంసం చేశారో వాటన్నిటికి కూడా నష్టపరిహారం చెల్లించాలనేది పాయింట్. మూడోది ఏంటంటే భవిష్యత్తులో దాడుల విషయంలో వాళ్ళకి స్పష్టమైన హామీ కావాలి. రెండోది ఏంటి? అక్కడ చుట్టూతా ఎక్కడైతే కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా వీటన్నిటిలో అమెరికాకి సంబంధించిన జోర్డాను వీటన్నిటిలో కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలి. ఇంకోటి ఏంటి కీలకమైనది? ఇరాన్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో వాళ్ళ ఫండింగ్ అంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది అమెరికా యొక్క దీంతో. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే చర్చలు జరుపుతున్నారో ఆ చర్చలు జరుగుతున్న దేశాలన్నీ ఏదైతే ఒప్పందాలకు సంబంధించి కట్టుబడి ఉండాలనేది స్పష్టమైనగా అడుగుతా ఉన్న పరిస్థితి. సో ఇరాన్కి సంబంధించి చేస్తున్న ఏదైతే ఈ రెండైతే బాగా వస్తా ఉన్నాయి ప్రముఖంగా ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ అణుబాంబుకు సంబంధించిన శుద్ధి చేసిన యురేనియం కానీ అప్పచెప్పాలంటే. సో ఇవన్నీ ఈ రెండు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఏదైతే ప్రతిపాదన చేస్తా ఉందో అవన్నీ కూడా వాటిల్లో ఉంటాయా ఉండవా? ఆ ఎంఓఏలో ఉండవా? ఇప్పుడు ఇదంతా పోయేంటి? ఇప్పుడు ట్రంప్ చేసిన పోస్ట్ చూస్తే జెనీవాలో జరుగుతూ ఉంది యూరోపియన్ కంట్రీస్ కానీ ఏషియన్ కంట్రీస్ కానీ ఈ ఒప్పందం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఆయా దేశాల్లో స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుతూ ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా ఉన్నారు. అందువల్లే అక్కడ ప్రజలు కానీ అక్కడ వాణిజ్య వ్యవహారాలు కానీ అన్ని కూడా పెరుగుతున్నాయి. అదే కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే ఈ స్టాక్ మార్కెట్లు కూడా తగ్గి ఉండే పరిస్థితి అనేది కూడా ఆయన చెప్పారు.